చెన్నూరుకి వచ్చినాక ప్రభా నీ స్వరం నాకు వినిపించు. కొంతమంది ఆటోలో కూర్చొని బయట కూర్చుంటున్నారు, బయట కూర్చొని తూగుతూ ఉంటారు, సెలవు చూసుకుంటూ ఉంటారు. వింటున్నావా దేవుని వాక్యం? ఈనాడు చాలా మంది దేవుని వాక్యానికి లోబడతారు. అందుకే నేను ఏం చెప్పాలి ప్రభా అంటే, ఏం చెప్పాలి నాకు రాత్రి వరకు నాకు దేవుడు ఏ తలంపు ఇవ్వడం లే. మేరీని స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నాను, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించునని చెప్పు. నా గొర్రెలు నా స్వరం సరిగా వినడంలే, అవి నన్ను ఏం చేయడంలే, నన్ను వెంబడించడంలే అని చెప్పు. నన్ను అంటే ఇక్కడ సేవకుడు అనుకో వాడు ప్రభువు ఆ స్థానంలో మన ప్రధాన కాదు. మేము దేవుడు పెట్టిన కాపట్లనే కొంతవరకు మిమ్మల్ని నడిపించగలము, కానీ ఆయన మాట వినకుండా మా మాట ఏమంటారు? ఇంకా ఆయనకే లోబడకపోతే మాకేం లోబడతారు? మొదట ఆయనకు లోబడితే, మొదట ఆయన మాట వింటే తర్వాత మా కాపురే చెప్పినట్టుగా మేము వింటామనేది కొంత గ్రహింపు వస్తుంది. అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడతాం, మనం ఆత్మీయంగా పురికొల్పబడతాం. మన ద్వారా అనేకులు పురికొల్పబడతారు, మనల్ని చూసి అనేకులు నేర్చుకుంటారు, మనల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే మనం ఆయన స్వరం వింటామో, ఆయన వెంబడిస్తామో, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. అబ్రాహాము ఆశీర్వదించబడినట్టుగా, తద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్టుగా మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అది దేవుడు మన నుండి కోరు. ప్రభావాలకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట నీ స్వరం వినడం నాకు నేర్పించు, నిన్ను వెంబడించేది నాకు నేర్పించని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు బలలో పాల్గొను. ప్రేమల తండ్రి, నమ్మకం దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున పాదాలపైన అర్పిస్తున్నాను తండ్రి. నీ పిల్లలముగా, నీ ప్రజలముగా, నీ గొర్రెలముగా, నీ స్వరం వినటకు, నిన్ను వెంబడించుటకు, నీ చేత ఎరగిన వారముగా, ఎరగబడిన వారముగా, మేము నిన్ను ఎరిగిన వారంగా ఉండాలన్నది ఈ కొద్ది మాటలు మా ముందుకు తీసుకొచ్చినారు దేవాలయం పొందినాను. ఎన్నో వర్తమానాలు ఎన్నో వింటున్నాం, కానీ ప్రభా వాస్తవికతలోనికి మేము రాలేకపోతున్నాము. ఏదో భ్రమలో బతుకుతున్నట్టుగా ఉంది, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉంది, కానీ వాస్తవమైనటువంటి ఆ అనుభవంతో కూడిన జీవితం మాలో కనపడడం లేదు. దేవా దేవా మమ్మల్ని క్షమించు. సంఘంలో ఉన్నటువంటి అవిధేయత లేకుండా, లోబడే స్థితి లేకుండా, చాలామంది లోబడని స్థితి, అవిధేయత, తిరుగుబాటు అనేది లేకుండా ప్రభావ సంఘాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తుంది. నీ గొర్రెలమైన నేను వెంబడించే వారంగా, నీ స్వరం వినే వారంగా, మేము మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నటువంటి ఆ స్థితిలోనికి మేము జీవించగలుగుటకు, అటువంటి ఆత్మీయతలోనికి మేము ఎదగలుగుటకు మాకు సాయం చేయండి. పర్లోక తండ్రి, మేము నీ చేత ఎరగబడిన వారుగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ పిలుపు విన్నప్పుడు, నీ స్వరం విన్నప్పుడు మేము ఎంతగా లోబడాలో, విధేయత చూపించాలో కూడా మాకు నేర్పించమని ప్రార్థిస్తాం. దేవా, చెన్నూరు దశలోని సంఘం అలాగే ఆత్మీయమైన స్థితిలో వలయంలో కట్టబడటకు ఎంతైనా మీ కృపను దయచేయండి. మాలో శత్రులు పని చేయకుండా సహాయం చేయండి. మేము నీ మాట విని లోబడేటువంటి వారంగా సహాయం, నీ వాక్యములకు మేము స్థానం ఇచ్చేవారు, నిన్ను వెంబడించే వారంగా మేము ఉండగలుగుతుంది సహాయం. పర్లోక తండ్రి, అనుదినము నిన్ను వెంబడించుకున్నాను ప్రభా, అనుదినము నీ స్వరం విన్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. నీ స్వరం విన్నప్పుడు భయంతో, వణుకుతో అలాగే మేము జీవించగలుగుతుంది, అభ్యాసం చేసుకోగలుగుతుంది, అలాగే ప్రాక్టీస్ చేయగలుగుతుంది. నీ స్వరం ఏ విధంగా మాతో మాట్లాడుతుందో దాన్ని మేము ఆచరణలో పెట్టి జీవించగలుగుతుంది. మీరే మాకు సహాయం చేయండి. ప్రభుత్వ తండ్రి, ఇంత దినాల్లో ఉన్నాం, ఎక్కడ చూసినా ఇంత తిరుగుబాటు, మా తండ్రి లోబడిన స్థితి అనేకుల మధ్యలో కనబడతా ఉంది. ఎక్కడ చూసినా సావాసం అండి. మా ప్రభా,
తిరిగి మీరు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైన ఆయన విడవబడే వారంగా ఉండకున్నారు, ఎత్తబడేటువంటి వారంగా మేము ఉండగలుగుతున్న సాయం. అలాగే మీ స్వరానికి లోబడినట్టు మాకు నేర్పించుకున్నాం. అలాంటి విధేయత దీనతో మాకు దయచేయండి. ఈ శరీరానికి సాధించబడటంలో రక్తాన్ని సాధించిన పాత్రలో యోగ్యంగా పాల్గొన్నట్టు దయచేయండి. యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తాను అప్పగించబడిన రాత్రి వరకు ఎత్తుకొని చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరంలో జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చేయాలి. దానిని శరీరాన్ని సాధించినట్లు యోగ్యంగా పాల్గొన్నట్టు దయచేయమని తెలిసిన పిల్లలందరినీ బట్టి నేను ఈశ్వరం వినేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ చేత ఎరగబడిన వారుగా, నీవు ఎరిగినటువంటి వారుగా, నిన్ను ఎరిగిన వారుగా జీవించగలుగుతుంది సహాయం చేయాలి. యేసు ప్రభువును వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పలకొని సోదరండి, తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రావాలి. తెలియని వారు కొత్త వారి అయితే పాల్గొనదు. వాక్యానుసారంగా ఏదైతే పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా చేయొచ్చు. సహోదరులు పైకి మోకరించండి.
ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మేము చేయొచ్చు చూపించు. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మేము చేయొచ్చు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్ర పెట్టుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన మీరు దీంట్లో పాల్గొనడం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయడం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవాన్ని బాధల పడుతున్నాలో నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను బట్టి నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రను బట్టి నేను స్తోత్రాలు. మా కొరకే మీ రక్తం అంతా చిందించినాడు మీకు వందనాలు దేవా. ఈ నీ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని నీ గొర్రెలుగా, నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ స్వరం వినేవారుగా, నేను వెంబడించేవారుగా చేసుకున్నాను అనుకున్నాను. ఎన్నోసార్లు అలాగే మేము నీ స్వరం విని నేను వెంబడించలేకపోతున్నాం అనేది మేము ఎరుగునట్లుగా మాకు సహాయం చేయాలి. పలువు తండ్రి, నీ స్వరము మేము విని, మెల్లని స్వరం విని నేను వెంబడించేటువంటి ఆ యొక్క మంచి హృదయం మాకు దయచేయండి. అవిధేయత చూపించకుండా తిరుగుబాటు చేయకుండా లోబడే మనస్సు మాకు దయచేయండి. అలాగే మెత్తని హృదయం మాకు దయచేయండి. అలాగే నేను వెంబడించే గొర్రెలుగా మనం చేయమని ప్రార్థిస్తాం. సాదృశ్యం పెట్టిన రసంలో యోగ్యంగా పాల్పొందుకు సాయం చేయండి. ఎందుకంటే వందనాలు చెల్లించుకుంటే యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రెండులో పాల్పొందారో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థనా మనవులు ఎవరైనా మీకు మనవులు పేపర్లు ఉన్నాయి, మీరు పేపర్లు కావాలంటే తీసుకొని రాయొచ్చు. మీరు కింద అందలేదో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రా. ఎవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రవందనాలు తెలుస్తున్నాం. ప్రభా, పరిశుద్ధ మందిరంలో మమ్మల్ని చేర్చి ఆత్మ సంబంధమైన మందిరముగా మమ్మల్ని మీరు కట్టుచున్న దేవుడు స్తోత్రాలు. సత్యమైన రాళ్ళుగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఆ మందిరంలో మమ్మల్ని చేర్చి నీ మహిమతో నింపి మమ్మల్ని
ఎక్కడో పడదేవి ఉన్నటువంటి మాకు నేను ఆరాధించే ప్రజల్లో నేను స్థుతించే పరలోక సంబంధమైన స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేసి నేను కొరకు జీవించే బాధ్యత ఇచ్చిన దేవా ఎంతో వందనాలు. అయితే ఈశ్వరమని నిలబడించేవారుగా మేము ఉన్నట్లుగా సాయం చేయండి. ఎంత దినాల్లో మా ప్రభావాన్ని స్వరం వినకుండా శత్రువు మమ్మల్ని మోసగించి ఆయన వేరొక స్వరం ప్రభా మాకు వినబడతా ఉంది కనుక తండ్రి ఆ స్వరం మేము తప్పించబడటకు సాయం చేయండి. దేవా నీ స్వరమే నేను విన్నట్లుగా సాయం ప్రభా నీ స్వరము నేను గుర్తించేటువంటి వారంగా ఉండేటువంటి సాయం చేయండి. అలా ఆత్మీయమైనటువంటి వలయంలో మేము కట్టబడకు పెంచబడకు ప్రభా నీ గొర్రెలుగా వచ్చినాను నేను ఎదుర్కొనేటువంటి వారిని ఉండగలకు సాయం చేయండి. ఎంతైతే పరిస్థితులను పాల్గొన్న స్తోత్రాలు జ్ఞాపకం చేసుకున్నట్టు సార్వత్రిక సంఘంలో అనేకులు చేర్చబడి ఆయన నీ శరీరం వరవలుగా కట్టబడుతూ సాయం చేయండి. దేవా కొన్ని ప్రార్థన తీసుకొచ్చిన సోదరి భార్య నారాయణమ్మకు మోషన్స్తో బాధపడుతుంది. మీరే ప్రభావం నుంచి దారి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే సోదరుడు జానన్న మరి కంటి ఆపరేషన్ కొరకు కంటి చెకప్ కొరకు ప్రభా మరి తిరుపతి అరవింద హాస్పిటల్కు తిరుపతికి వెళ్తున్నాడు. మీరే సహాయం చేయండి. సోమవారం మా ప్రభా చెకప్లో తోడుగా ఉంది. తన దృష్టి విషయంలో మీరే మరి చక్కని మంచి ట్రీట్మెంట్ అందించబడుతూ సహాయం చేయండి. ప్రభా విశ్వాసంతో వెళ్తున్నగా గొప్ప దేవుడుగా తన పక్షంగా సహాయపడు ఆచరమైన సహాయం చేయొచ్చు. అలాగే మరి ఇంట్లో కూడా కొంత వ్యాపారం పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు. ఆ విషయంలో కూడా మీరే సహాయం చేసి మా తండ్రి మరి మీరే తనను పోషించి కాపాడు. మరి జన్మకు దేవుడిన అంటే ఆపరేషన్ కొరకు ఆపరేషన్ అయింది. ప్రభా మా తండ్రిని కొద్ది తాగి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తండ్రి ఎవరైతే అనారోగ్య పరిమితులు ఉన్నారు వారందరినీ కూడా పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకో ప్రభావ మట్టి తాగి స్వస్థపరచు. తండ్రి దీర్ఘకాల వ్యాధులతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారని పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకోండి. మరి కృపానగర్ స్వామిలైన కూడా జ్ఞాపకం చేసుకొని మనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తండ్రి మరి మన కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కామెర్లు అలాగే టైఫాయిడ్ ఆ తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్ బాధపడుతూ వచ్చినాడు. మనకు స్వస్థించారు. కాబట్టి కొన్ని స్వస్థత ఆరోగ్యం బిడ్డకు మీరే దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అలాగే రామక్క చిన్నపల్లి మా ప్రభా రక్తం తక్కువగా ఉంది. మీరే తండ్రి రామక్క నుండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపుకమ్మ కృపానగరుడు తలనొప్పితో కడుపులో మంట ఒళ్ళ నొప్పులతో బాధపడుతుంది. మీరే దానిని కూడా ముట్టి తాగి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. రామకల్లు వేస్తున్న వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావ భార్యవర్గంలో కూడా జ్ఞాపకం మంచి ఆరోగ్యం ప్రభావం ప్రేమ తల్లి సిద్ధమ్మ అలాగే పద్మక్క కుమార్తె డెలివరీ విషయంలో కూడా సాయం చేయండి. అలాగే ప్రభావ వైద్యులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ రామకల్లు వేసుకున్న వీళ్ళని కలిగిన పేదయ్య ఆ కాలు గాయం మాని సాయం చేసినాం. షుగర్ కూడా కంట్రోల్ మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభావాన్ని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన కుక్కపల్లి ప్రభు రాజమ్మ మనవనికి మంచి ఆరోగ్యం కుమారునికి రక్షణ దయచేయండి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ప్రభావ ప్రేమ తెలిసి శుభము కూడా అందరికీ సాయం చేయండి. ప్రభావం బలపడుతూ సాయం చేయండి. ప్రభావ మరి రామరెడ్డి సార్ కొరకు ఆంటీ కొరకు తిరగల సార్ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మరి తిరగల సార్ విషయంలో సాయం చేయండి. ఇలాగే చూసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి పిల్లల వారిని ప్రాంతం తీసుకొచ్చిన దేశం మీరే సంపూర్ణంగా నెరవేర్చుకోండి. ప్రభావ మరి నూతనంగా కూర్చున్న వారిని ప్రయత్నించండి. దేవా పర్లోకి తెలియదు అలాగే చెన్నూరు నాన్నపల్లి అలాగే నెల్లూరు బిడ్డలను జ్ఞాపకం నెల్లూరు కేశవులను జ్ఞాపకం చేసుకో మరి ఉత్తరాలను జ్ఞాపకం చేసుకో ప్రభా కేశవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో మరి సంక్షోభ కుటుంబాన్ని జ్ఞాపకం విశాఖన కుటుంబాన్ని సరళ దగ్గర కూడా మంచి ఆరోగ్యం ప్రభా ప్రేమ దగ్గర కూడా మంచి ఆరోగ్యం మరి ప్రాంతం కూడా మోకాలు రాజు మరి ఫస్ట్ సేవ పెట్టాడు. అది మంచి పంట రాగలుగుతుంది. సహాయం చేసి తను కూడా మంది చెప్తాడు సాయం చేయండి. ఇలాగ ఎంతోమంది
వారి మనలో ప్రార్థనలు మీ సరైన తీసుకొని వచ్చినాం. నా కుటుంబ జ్ఞాపకం చేసుకుని రాజాన్ని కూడా మంచి ఆరోగ్యం దయచేది. నా చేతులు తిన్నట్లు బలంగా తప్పించు. నాకు కూడా షుగర్ కంట్రోల్ నుంచి కాలిగా గాయం కూడా కొద్దిగా మానిపోయేటట్టు సాయం చేయాలి. పిల్లల యొక్క చదువు త్వరగా సేవలు త్వరగా యజమానిగా సంఘాన్ని మీరు దీవించండి. సంఘం ద్వారా చేయబడుతున్న ప్రతి పరిచయను దీవించండి. యవనస్తులను ఉద్యమం పిల్లలను పెద్ద మందిని కనికరించండి. ఎన్నోలో మరి ఏర్పరిచిన ఉద్దేశం సంపూర్ణంగా ఇక్కడ నెరవేర్చండి. ప్రభా దీర్ఘకాల వ్యాధులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను పేరుపైన మీరు ఏమంటే సాక్షిపరచండి. దేవా సంఘం అంతటిని దీవించండి. మా ప్రభావ మాకు తెలియకుండా ఎవరైతే అనారోగ్యం గత వారంలో మరి ప్రార్థన చేసి వచ్చినాము. ఉదయ కూడా ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి మీరు కనికరించి ఆ బిడ్డతో మంచి ఆరోగ్యం చేసి అలాగే ఆశీర్వాదం అని అలాగే ప్రభావ మరి జ్ఞాపకం చేస్తూ దీపంగా జ్ఞాపకం చేస్తూ వృద్ధాపంలో ఎంతమంది బలహీనంలో ఉంటున్నారు. వారందరినీ కూడా కనికరించు. ఆయన చిన్నబాబులను జ్ఞాపకం చేసుకుంటూ పిల్లమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ రక్షణ కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే ఎంతోమంది ఆయన మనవులు రాసిచ్చినారు. డిఎస్సీ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. పిల్లలు ప్రభావ మరి కనికరించండి, సహాయం చేయండి. స్వప్న కూడా మరి తిరుపతిలో ఎగ్జామ్ రాబట్టినప్పుడు సహాయం చేయండి. ఆయన మరి డిఎస్సీ కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకొని మంచి రిజల్ట్ రాగలుగుటకు జాబ్స్ రాగలుగుటకు సహాయం చేయండి. దేవా మరి మంగళవారం విజయరాజు కూడా తిరుపతిలో ఎగ్జామ్ ఉంది తోడుగా సహాయం చేసి అంటే జ్ఞానాన్ని తీర్చట్టుగా మరి తను రాసి అది జాబ్ రాగలుగుటకు సహాయం చేయండి. అలా ప్రతి బిడ్డ యొక్క అక్కడమైన నామను తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి కనికరించి మా యొక్క పిల్లలందరినీ కూడా దీవించమని సండే స్కూల్ పిల్లలందరినీ దీవించమని మీ పాదాలకు అప్పగించుకోండి. యేసు ప్రభువును స్తుతించి పాటలు పెడుతున్నాం తండ్రి. ఏమంటారు లేచి నిలబడి ఒక పాట పాడుకున్నా. సండే స్కూల్ పిల్లలు అరవకూడదట. మందిరంలో కలిసేది భయపడకము ఓ చిన్న మంద. ఐదు 511 నా శబ్దాలు వినబడుతున్నాయి. పిల్లలు నోటి మీద వేసుకోండి. కొన్ని పుస్తకాల్లో 505 భయపడకుము చిన్న మంద దయగల నీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము చిన్న మంద తన రాజ్యమంతా నీకియగోరి. తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమేసి నిన్ను కొన్నాడు. తన రక్తమేసి నిన్ను కొన్నాడు. భయపడకుము చిన్న మంద దయగల నీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము
దేవుని రాజా మహిమను పొందా, దేవుని రాజా మహిమను పొందా, సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను, నీవు నడువుము తగినట్టు ప్రభువు, నీవు నడువుము తగినట్టు ప్రభువు, భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము చిన్న మంద, పరిశుద్ధులాలు పాత్రుని చేయ, పరిశుద్ధులాలు పాత్రుని చేయ, పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను, ఆవుని సాధ్యమును నిరీక్షం, ఆవుని సాధ్యమును నిరీక్షం, భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము చిన్న మంద, నిలువాలో యేసు చనిపోయి బ్రతికే, నిలువాలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు, హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు, భయపడకుము చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచుచున్నాడు, భయపడకుము చిన్న మంద. బయట పిల్లలు తిరగకుండా గేట్ దగ్గర ఉన్న వాళ్ళు చూసుకోండి. బయటకు వెళ్తున్నారు పిల్లలు, లోపలికి పంపించండి. దయచేసి వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభుచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమము ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, రాత్రి 7 గంటలకు స్వార్థ కూడిక, బేతేలు ప్రార్థన మందిరం, ప్రకాష్ నగర్, కడప. కనుక బేతేల్లో ప్రకాష్ నగర్లో ఈ దినము యవనస్తుల కూడిక, ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడింది కాబట్టి వచ్చేవారు వ్యాన్ కూడా ఉంటుంది. మరి వ్యాన్కి వచ్చేవాళ్ళు ముందుగా తెలపండి. సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలం గ్రామాల పరిచర్య, కొక్కరాయపల్లి, నానాపురం, బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనము, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరము శుభ్రపరచుట, ఆదివారము 9:30 గంటలకు మనం ఆరాధన కొరకు చేరి వస్తాం. 9:30కు చేరి వచ్చి కొంత సమయం ప్రార్థన చేస్తూ ఉండగా కూడిక ఆరంభించబడుతుంది. కనుక ఆరంభంలో వచ్చిన వారు 9:30కు వచ్చి ప్రార్థనలో కొంత సమయం గడిపితే ఆ తర్వాత కూడిక ప్రారంభిస్తాం. కాబట్టి 10కి లోపలగానే కూడిక ప్రారంభిస్తాము, చలికాలమైనా కూడా. ఎందుకంటే 10 అని చెప్తే ఎన్ని కొడతాము? 10:30. కాబట్టి అట్లా కాకుండా 9:30కే కొద్దిమంది వచ్చి ప్రార్థన చేస్తుండగా మనం సకాలంలో కూడిక ప్రారంభిస్తాము. సకాలం ముగించడానికి కూడా మనకు అవకాశం.
వంట పరిచర్య వచ్చే ఆదివారం సోదరి మేరక్క, సోదరి సంతోషి, సోదరి కమలమ్మ, సోదరి మంజుల జ్ఞాపకం పెట్టుకొని వంట పరిచర్యలో పాల్గొన్నారు. ఎవరైనా మీరు రాకపోతే తెలపండి. తెలపకపోతే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నీ పేరు వంటకం చదివినాము, నువ్వు రాకపోతే ఏం చేయాలి? తెలపకపోతే ఏం చేయాలి? దాని చుట్టూ రోడ్లు కట్టేస్తాం. వచ్చే వారం చదవం, జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా మీరు తెలపండి, మేము రావట్లేదని చెప్తే మేము వేరే వాళ్ళు అరేంజ్ చేస్తాం, నీ పేరు కొనసాగింది. నీకు చెప్పకనే ఉంటే ఏం చేయాలి? మేము ఇబ్బంది అయ్యింది. కాబట్టి మేము ఏ డ్యూటీలు అయితే చెప్తామో మీరు రాని పక్షంలో మాకు తెలపాలని ప్రార్థిస్తాం. మోకరించండి. ప్రేమల తండ్రి, ఈ సన్నిధికి నీ ప్రజలుగా కూడి వచ్చి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు తెలుస్తున్నాం. నీ ప్రజలమైన మేము నీ స్వరమిని నిన్ను వెంబడించుట మాకు నేర్పించిన ఆయన చేతి దినాల్లో మా ప్రభావ నీ నల్లని స్వరం మేము వినేటువంటి వారిని సాయం చేయండి. నీ స్వరం వినడం ద్వారా మాకెంతో సంతోషము, నిన్ను వెంబడించడం ద్వారా మాకెంతో క్షేమము. కనుక ప్రభావ నిన్ను వెంబడించి నీ స్వరం విని నీ కొరకు జీవించేటువంటి ప్రజల్లో మేము కూడా ఉండగలకు సాయం చేయండి. సంఘం అందరిని ఎలా సిద్ధపరచము, బలపరచము. ఆయన ఎవరు తప్పుకోకుండా విదేశీ విధంగా సాయం చేయండి. ప్రతి వారు నీ మాటల్లో పడేవారుగా, విదేశీ వింటేవారుగా, భయభక్తులు కలిగి ఉండేవారుగా, నీ కార్యాల్లో పాల్పొందేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. మా తండ్రి, మాకు ఇష్టమైన స్థితిగా మేము తిరగకుండా సాయం చేయండి. ఒకరి వల్ల తప్పిపోయే వారంగా మేము ఉండకుండా సాయం చేయండి. దారి కలిగిపోయే వారంగా ఉండకుండా సాయం చేయండి. అలాగే మా ఆత్మీయ జీవితాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్న పాదాలకు అప్పగించుకుంటూ ఈరోజు ప్రతి బిడ్డను దీవించండి. ఈ ప్రజల ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో సమృద్ధించండి. ప్రతి అవసరత తీర్చుకోవడానికి సహాయం చేయండి. అలా ప్రభావ మరి సండే స్కూల్ పరిచయలో డ్యూటీలోనూ మీరు పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. చిన్నపిల్లల పెద్దల వృద్ధులందరినీ కూడా స్వాధీనం ఉంచుకొని ఈ మందిర ఆవరణంలో ప్రతి బిడ్డ కూడా విలువ మొక్కల వలె ఎదుగునట్లుగా వర్తిల్లినట్లుగా సహాయం చేయండి. నేను ఆమెకి మైండ్ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వాళ్ళు తండ్రి తిరిగి ప్రతినిధులు నివార కార్యక్రమాలను తోడు సాయం చేయండి. సాయంకాలం పేదల్లో జరిగే ప్రత్యేకమైన కోరికలు కూడా మీరు తోడుగానే సహాయం చేయండి. నా మనకి మైండ్ తెచ్చుకోమని మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు చెల్లించుకుంటూ రక్షకుడేసుకున్నామా స్తుతించి ప్రార్థించడం పెడుతున్నాం తండ్రి. తండ్రి నేను దేవుని దయ ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని మేము సావాల్సింది పేద మనం తను ప్రేమించేవారు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి త్వరగా మీరు కొరకు లేచినట్లయితే